ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని, మీతో ఏంది పంచాయతీ? నీ అసలు వాళ్ళు 7 నా కింద, ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను? 5 ఎకరాలు మనం చలిగల్లో మ్యాప్తో సహా చేసి పంపడం జరిగింది. సర్వే నెంబర్ 695, 96, 97లో 702లో ఎక్కువ, 650లో ఒక గుంట. సర్వే నెంబర్ 695, 96, 97, 702 చలిగల్ ఫామ్లో 5 ఎకరాలు మంచి ప్లేన్ ల్యాండ్ ఈ స్కూల్ కోసం సర్వే చేసి ఇవన్నీ చేసి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి పంపి అనుమతి కోసం కోరడం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరిన, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినాం. మీరందరూ కూడా చూసిండ్రు యావర్ రోడ్ విషయంలో. అదేవిధంగా వాలంతరీ స్థలాన్ని ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మన మున్సిపల్ ఎలక్షన్ సందర్భం కూడా చెప్పింది. మీరందరూ నా కింద 7 పనిచేస్తారు, కింద కాదు, మీరు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులం, మీతో కలిసి పనిచేస్తాం. నా కింద అన్నారు, ఓకే, మీరు పెద్ద, మీరు ఏదైనా మాట్లాడతారు, మీరు ఆవేశపరిలో లేకపోతే మీరు ఏదన్నా నడుతుంది అనుకుంటారో అది వారి ఇష్టం, వారి విజ్ఞత వదిలేస్తున్నా. వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞతకు వదిలేస్తాం, ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాగుతుందని మాట్లాడారు, వారి విజ్ఞత వదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నాడని మీ ప్రధానమంత్రికి చదువు వస్తుందా, ఛాయా అమ్ముకున్నాడని నేను అన్న. ప్రధానమంత్రిని గౌరవించుకుంటాం మేము.